ఇండెక్స్ ఆఫ్ 1 అదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి. సో ఇండెక్స్ మాత్రం సేమ్, సి లాంగ్వేజ్ అనే ఇదే, మన పైథాన్ అదే సేమ్, మిగతా అన్నిట్లో అదే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నీ కావాలి తీసుకోవచ్చు చూపిస్తా. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోతే 0 0 1 2 3 4 ఓకే. ప్రింట్ డైరెక్ట్లీ యూ కెన్ ప్రింట్, యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్, ఎక్సెల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఫుల్ చెక్ రన్, అర్థమైందా? విడిగా ప్రింట్ చేస్తుంది. ఓకే. Python knows a number of compound data types. Use it to group together. Use it to group together. Okay, Python knows a number of compound data types. Use it to group together. Which can be written as a list of commas. Separated values between square brackets. Okay అండి, Python knows a number of compound data types. Use it to group together. అన్నిటికి మధ్య కామాస్ ఉంటాయి, అవన్నీ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటాయి. ఈజ్ కాల్డ్ లిస్ట్. ఓకే అండి. ఓకే సార్. It is mutable data structure. It is mutable data type. Mutable అంటే ఎడిటబుల్, చేంజబుల్. ఇక్కడ ఏంటంటే సేమ్ డేటా టైప్ ఉండాల్సిన అవసరం లేదు. లిస్ట్ ఐటమ్స్ need not of సేమ్ డేటా టైప్. అర్థమైందండి? లిస్ట్ అంటేనే స్క్వేర్ బ్రాకెట్లో పెడతాం, మార్చుకోవచ్చు, ఒకే నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓవర్. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ దిస్ ఎగ్జాంపుల్. దాని కింద ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి, రాసుకో. ఈ ఎగ్జాంపుల్ కింద అవుట్పుట్ రాసుకో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటీ లిస్ట్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ 2. ఇదో మోడల్ చేద్దాం. We can store data type. We can store string data type.
again integer, again character, multiple data type we can store in a list. It is not possible in C language. Write down this example. ఓకే, ఎర్రర్ చూపిలేదు, అవుట్పుట్ వచ్చింది. ఇదే సి లాంగ్వేజ్లో కుదరదు. ఈ ప్రోగ్రామ్ రాసుకొని అవుట్పుట్ రాసుకో. వంశీ ఉన్నావా? రవి సో మల్టిపుల్ డేటా టైప్ we can acceptable, that is already I proved now. ఇక్కడ ప్రూవ్ చేశా. ఓకే, we can store same data type, we can store multiple data type. It is not possible in C language. కొద్దిగా మెల్లగా చెప్తా ఇవాళ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. సేమ్ డేటా టైప్, డిఫరెంట్ డేటా టైప్. నెక్స్ట్ అపెండ్ కూడా చేసుకోవచ్చు. అడ్వాన్స్ లిస్ట్ టాపిక్స్ చెప్తా మళ్ళీ చివరిలో టైం ఉంటే, మీ బ్యాచ్కి చెప్తా. నీట్గా రాస్తున్నారు నోట్స్, చెప్పింది చేస్తున్నారు, క్వశ్చన్స్ గ్రూప్లో అన్ని ప్రోగ్రామ్స్ మీరు హోంవర్క్ ఇచ్చారని చెప్పి పెడుతున్నారు, అంతే కదా? మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అందువల్ల ఎక్కువ చెప్తా సబ్జెక్టు. రవి అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో చూడండి ఇంకొక మోడల్ చెప్తాను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఓకే ఓకే, యాడ కూర్చోడు ఆయన. సపోజ్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎంప్టీ లిస్ట్ తీసుకొని, ఎంటీ తీసుకొని తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ డాట్ అపెండ్ అనే ఫంక్షన్ ద్వారా. ఇది ఆబ్జెక్ట్, ఎక్స్ అనేది ఆబ్జెక్ట్, అపెండ్ అనేది ఫంక్షన్ ద్వారా యూ కెన్ యాడ్. రైట్ డౌన్ దిస్ ఎగ్జాంపుల్. ఇంకోటి కూడా, నేను కాంప్లెక్స్ సమస్యలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏం చేస్తా అంటే క్లాసు చిన్నగా చెప్తా. వైల్ నిన్న అర్థమైపోయింది, కొద్దిగా ఫాస్ట్ లాగాం. ఓకేనా? అది కూడా ఉంది, అర్థమయ్యేదాకా మెల్లగా. ఓకే అంటే నెక్స్ట్ కొద్దిగా మూవ్ అయిపోదాం ఫాస్ట్గా. అట్లా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ మూవ్ అవ్వను, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళను. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. ఇట్లా మీరు ఎన్ని మోడల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. గ్రోవబుల్, షింకబుల్. లిస్ట్ని పెంచుకోవచ్చు, లిస్టు ఐటమ్స్ని తగ్గించుకోవచ్చు. ఇట్ ఈస్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్, ఆల్రెడీ వి డిస్కస్డ్. మూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఐ విల్ షో ఆఫ్టర్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, రాసుకోండి. ఒకసారి చెక్ చేద్దామా? డైరెక్ట్గా మీరు x0 x1 అని ప్రింట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా లిస్ట్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు యూజింగ్ ప్రింట్ కమాండ్. లిస్ట్ ఎక్స్, ఓకే, ప్రింట్ ఎక్స్. ఓకే, విల్ చెక్. ఓకే, క్లియర్. రైట్ డౌన్ దిస్ అవుట్పుట్. ఇది అయిపోయింది కదా ఈ ప్రోగ్రాము. ఇది రాసుకోండి. రాసుకోవడం అయిపోయిన తర్వాత ఓకే చెప్పండి. దిలీప్, అపెండ్. ఓకే, ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చేంజబుల్ అన్న అంటే మ్యూటబుల్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్ది. మ్యూటబుల్ టీవీలో మ్యూట్ చేస్తాం సార్, అక్కడేంది
స్టాప్ చేస్తాం కదా, అంటే అది వేరు. ఓకే, ఇట్ ఈస్ మ్యూటబుల్ అంటే చేంజబుల్, చేంజ్ చేసుకోవచ్చు. ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్, దట్ ఈస్ నాట్ చేంజబుల్. వీ విల్ డిస్కస్, ఈరోజే చెప్పుకున్నాం దీని గురించి కూడా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అన్నిట్లో యూస్ చేస్తారు. కొంతమంది అడిగారు డేటా స్ట్రక్చర్స్ సార్ అని. డేటా స్ట్రక్చర్స్లో ఇవన్నీ యూస్ చేస్తారు. ఇప్పుడు నేర్చుకోపోతే అట్ట అగైన్ సూన్, మళ్ళీ చెప్తున్నా, వీఆర్ గోయింగ్ టు లాంచ్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ న్యూ టాపిక్, టర్టిల్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. దట్ ఈస్ సూన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కమింగ్ డేస్. ఈ నియర్ సింగర్స్ని తగ్గిన తర్వాత ఒకరోజు ప్లాన్ చేసుకుందాం. టర్టిల్ ప్రోగ్రామింగ్ చెప్తాను స్పెషల్ మీ బ్యాచ్కి. ఇంకొక బ్యాచ్ ఉంది కదా, అందరినీ క్లబ్ చేస్తా ఆ రోజు. బీ ప్రిపేర్. మీరందరూ నాకు మెసేజ్ పెట్టండి, నేను కూడా గ్రూప్లో మెసేజ్ పెడతాను, డే టు టైం వగైరా. కరెక్ట్గా ఆ టైంకి ఆప్షన్ పెట్టండి, అంతేనా? మీ ఇష్టం. ఆప్షన్ పెడితే మళ్ళీ నాకు చెప్పాలంటే కుదరదు. ఇప్పుడు చూడండి, శరణ్య, రవి పోయిన సంవత్సరం కరోనాలో పైథాన్ సగం నేర్చుకొని వెళ్ళిపోయారు మధ్యలో. మళ్ళీ వాళ్ళకి బ్యాచ్ పెట్టి ఇప్పుడు కుదిరింది 3-4 నెలల తర్వాత, మళ్ళీ ఎప్పుడో. అందువల్ల ముందుగా నేను చెప్తాను, ఎందుకంటే షెడ్యూల్ అట్లా ఉంది. నేను చెప్పకూడదని కాదు, చూసారంటే అంత బిజీ అనమాట. అగైన్ వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఫర్ పైథాన్ ఆఫ్లైన్ కోర్స్, దట్ ఈజ్ ఆన్ కమింగ్ మండే మార్నింగ్ 10 to 11 ఇన్ ది ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్. అక్కడ 2000 ఫీజు ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ ఫీజు తీసుకుంటాం. ఆన్లైన్ కాబట్టి, పాండమిక్ కాబట్టి కొద్దిగా తగ్గించాం, అంతే డిఫరెన్స్. యాక్చువల్ 6500. ఓకేనా? సో అది మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నా. చేంజబుల్, ఒకసారి మీరు వాల్యూ స్టోర్ చేసుకున్న తర్వాత అగైన్ వీ కెన్ చేంజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇది ఇప్పుడు మీరు యాడ్ చేశారు, ఓకేనా? చూడండి ఇక్కడ ఒక్క నిమిషం, ఒక సెకండ్, దీన్ని తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఓకే, సో ఇది ఇక్కడ. సో దిస్ ఈస్ ఎక్స్ ఆఫ్ 0. చాలా సబ్జెక్ట్ ఉందమ్మా. ఎక్స్ ఆఫ్ ఐ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్ సిలబస్. ఓకే, ఎక్స్ ఆఫ్ 2 ఇది అనుకుందాం. ఎక్స్ ఆఫ్ 1 0 స్టార్ట్ అవుతుంది, 1 2. ఓకే, ఇక్కడ దీన్ని ఐఎమ్ చేంజింగ్ దిస్ ఈస్ ఎక్స్ ఆఫ్ 2. ఓకేనా? ఐఎమ్ చేంజింగ్ విత్ నేమ్. గుర్రం వద్దులే, గుచ్చి, అంతే కదా? ఇప్పుడు కంపైల్ చేస్తా దీన్ని. ఒకసారి సేవ్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుంది కదా, వాయిస్ క్లియర్ కదా? సో ఇక్కడ ప్రింట్ చేయాలి కదా, చేంజ్ కాకముందు ప్రింట్ చేసాం, చేంజ్ అయిన తర్వాత కూడా లిస్ట్ని ప్రింట్ చేయాలి. సాయి క్లియరా? ఓకే, ఓకేనా? చేంజబుల్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, రైట్ డౌన్ దిస్ ఎగ్జాంపుల్. హెడింగ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అని పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ ముందు ఒక చిన్న హెడ్డింగ్ రాసుకోండి, ఇంపార్టెంట్. కింద ఎగ్జాంపుల్ అని ఈ ప్రోగ్రామ్ రాసుకోండి. కింద అవుట్పుట్ రాసుకోండి. ఇది హియర్ ఐ చేంజ్డ్ దిస్. మీరు ఏదైనా ఒకటే కాదు, 2-3 అయినా మార్చుకోవచ్చు ఒకేసారి. ఎగ్జాంపుల్ నేను ఇది మార్చా, ఇదొక మోడల్ అండ్ మోటబుల్ అనేదానికి ఒక విషయం చెప్పాను. సో దిస్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్. అగైన్ వీ హ్యావ్ మోర్ టైప్స్ అవైలబుల్. లిస్ట్, టపుల్, ఓకేనా, డిక్షనరీ, సెట్స్, కొన్ని నేను మళ్ళీ కవర్ చేస్తా. ఓకే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పాలి. ఇప్పుడేం అవసరంతో అవి ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఆర్డినరీ డేటా టైప్ కూడా ఉన్నాయి. ఇంటిజరు, ఫ్లోటు,
ఇది ప్రైమరీ బేసిక్ అన్నమాట. ఇది బేసిక్, ఇది స్పెషల్. ఇది పైథాన్లో మీ బూలియన్ అని, ట్రూ ఫాల్సు, స్ట్రింగు, ఇవన్నీ మామూలు టైప్, ఇవన్నిట్లో వస్తాయి. ఇవి పైథాన్లో వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, సో దట్ ఈస్ a list. Again, today's class, can I move to next topic? Tuple data structure. It is also special data type available in Python like lists. Okay na, chundi same. It is also indexed based data structure. We can fetch the items using indexing. అంటే x of 0 అని, x of 1 అని, దాన్ని ఇండెక్స్ అంటాం. అలాగే టపుల్. సో దిస్ ఈస్ లిస్ట్ యాజ్ నౌ we discussed tuple. So this is tuple. We can store the values సేమ్ యాజ్ లిస్ట్. ఇప్పుడు ఏదైతే లిస్ట్లో మీకు పాయింట్స్ చెప్పానో సేమ్ అదే, బట్ ఇట్ ఈస్ టపుల్. యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, యు మే ఆస్క్ మీ, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ సార్ అంటే, లిస్ట్ ఈజ్ మూటబుల్ డేటా స్ట్రక్చర్. డు అండర్స్టాండ్? అండ్ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ data structure. We can't change చేయలేం. ఎందుకు సార్ ఇట్లా రెండు రకాలు? చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్లో లిస్టు రాసుకుంటాం ప్రోగ్రామింగ్లో. చేంజ్ చేయకూడదు అన్నప్పుడు మార్క్స్ ఇచ్చేసాము, మార్క్స్ చేంజ్ చేయకూడదు కదా, అటువంటి డేటా స్ట్రక్చర్ని టపుల్లో యూజ్ చేసుకుంటాం. దట్ ఇస్ ద డిఫరెన్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ and tuple is immutable data structures. Do you understand this? And yes, another difference is we put square brackets to list and we put ordinary brackets to tuple. Ante. Okay na? Say for example, raskondi heading. Tuple heading. Tuple is another data structure, data type, మీ స్టార్ట్ అని రాసుకోండి. Data type available in Python. It contains list of data items, list of data items separated with commas. కొద్దిగా నోట్స్, ఒక లైన్. ఓకే, మళ్ళీ మర్చిపోకుండా. separated by commas, and these all items enclosed by brackets. కీబోర్డ్లో 9, 0 పైన ఉంటాయి చూడండి బ్రాకెట్స్, మామూలు ఆర్డినరీ బ్రాకెట్స్, పెరాంథసిస్ అంటాం వీటిని. It is immutable data structure, data type in Python. Can't changeable, can't editable. Okay na? It is immutable data type
ఇక్కడ రాసుకోండి. అన్లైక్ lists which is mutable. సో మన లిస్ట్ లాగా మ్యూటబుల్ కాదు, ఇమ్యూటబుల్ అని. ఐ విల్ రైట్ వన్ లిస్ట్ ప్రోగ్రామ్. ఓకే, టపుల్ అని ఇస్తాం. ఓకే, మీరు అన్ని ఇంటిజర్ ఇవ్వచ్చు, అన్ని డిఫరెంట్ డేటా టైప్స్ ఇవ్వచ్చు. ఇండెక్స్డ్ బేస్డా కాదా చెక్ చేయాలి కదా. రైట్ డౌన్ దిస్ ఎగ్జాంపుల్ 1 అని రాసుకోండి. ఎస్, ఇట్ ఈస్ indexed based data structure. నేనే వచ్చి ఓకే, మామూలు ప్రింట్ కూడా రాసుకోవచ్చు మీరు. ప్రింట్ ఆఫ్ టీ. సేవ్ running this program, write down the output. Output రాసుకోండి. It gives brackets. There are more users using tuple and list in Python. చాలా విషయాలు ఉన్నాయి. అసలు పైథాన్ మీకు డేటా సైన్స్ ఇదంతా కూడా టపుల్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటాయి. యూట్యూబ్ ప్రోగ్రామ్స్, గూగుల్ ప్రోగ్రామ్స్, ఓటీపీ రావడం, ఓటీపీ ప్రోగ్రామ్స్ అవన్నీ చేద్దాం అడ్వాన్స్ సెక్షన్లో. ఓకే, టపుల్ రాసుకోండి. చెక్ చేద్దామా, ఆల్ డేటా టైప్ తీసుకుంటుందా? ఎస్, అన్ని డేటా టైప్స్ కూడా యాక్సెప్టబుల్ ఇన్ టపుల్. విల్ చెక్ దట్. మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వచ్చు, there is no limit. Write down this example. Okay, multiple data types. We can store heterogeneous data type into float, character, మళ్ళీ ఇంటిజర్, మళ్ళీ ఫ్లోట్. ఇండెక్స్ బేస్ కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, ఇది కూడా T(0), T(1), T(2), T(3) and so on. It is iterable object. ఫెచ్ చేయొచ్చు మనం. ప్రింట్ T(0) అని T(1) అని అట్లా ప్రింట్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ అర్థమెటిక్ ఆపరేషన్స్? ఇన్ టపుల్. నిన్న హోంవర్క్ గ్రూప్లో పెడతాన్నారు, పెట్టలేదు. సాటర్డే సండే అయినా పెట్టండి. ఎంతవరకు మీకు నాలెడ్జ్ పెరుగుతుంది పైథాన్లో, ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, మిగతా వాళ్ళు ప్రింట్ చూడండి, గ్యాప్ ఇస్తాను. ప్రింట్ T(0)లో ఎంత ఉంది వాల్యూ, ప్లస్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్స్ చేయాలి. ఓకే, T(2)లో ఉండే వాల్యూ. వీ కెన్ డూ అర్థమెటిక్ ఆపరేషన్స్, వీ కెన్ డూ రిలేషనల్ ఆపరేషన్స్, రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ఇఫ్ కండిషన్స్ ఎట్సెట్రా. ఓకే, ఇవన్నీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి. బాగా ప్రాక్టీస్ చేయండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి బాగా వస్తుంది.
బయటికి వెళ్తే మార్కెట్లో మీరే నెంబర్ 1 అవుతారు. ఇంతవరకు ఎవరు చేయరు, ఇంత డీప్గా ఎవరు నేర్చుకోరు. నేను చూసిన బ్యాచ్ల్లో జరిగిందా క్యాల్కులేషను, అట్లా లెస్ దాన్ కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేశాను, దీన్ని సబ్ట్రాక్ట్ చేశాను, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ చేంజబుల్లా నాట్ చేంజబుల్లా టపుల్? ఇమ్యూటబుల్, అంతే కదా. సపోజ్ ఐ ఆమ్ ట్రయింగ్ టు here I am printing tuple. I am trying to change p of some 2 0 1 2 1 2 ఏందమ్మా నెంబరు? 2 లొకేషన్ ఎంత? ఓకే, దానికి 300 మార్చాలని ట్రై చేస్తున్నాం. ఇందాక ట్రై చేసాము, ఓకే అయింది కదా లిస్ట్లో. ఇక్కడ ఐఎమ్ ప్లానింగ్ టు ట్రై చేంజ్ దిస్ నెంబర్. ఓకే, we'll check what will happen. It shows error. Tuple object not support assignment items or changeable items. Okay, write down this example. Heading: tuple is immutable data type. Heading పెట్టుకోండి. Write down this example. మీకు అక్కడ వైల్ నుంచి మారిపోతుంది పైథాన్ అంతా. ఓకే, అక్కడ దాకా కొద్దిగా మిమ్మల్ని కోర్ పైథాన్, కోర్ సి లాంగ్వేజ్ లాగే ఉంటుంది, కానీ వైల్ నుంచి మారిపోయి ఉంటుంది, మీకు అర్థం ఉంటుంది. ఓకే, సిచ్యువేషన్ ఇంకెంత కొత్త మనకి. ఎనీ డౌట్స్ ఇంతవరకు? ఓవర్ అయిపోయిందా? ఓకే, ఇక్కడ మనం టపుల్లో వీ కాంట్ చేంజ్ ఎనీ ఐటమ్. వన్స్ చూడండి, వన్స్ మీరు టపుల్ క్రియేట్ చేస్తే మీరు ప్రింట్ చేయడం అంతే. ఎడిట్ చేసుకోవడానికి నాట్ పాసిబుల్. దీన్ని ఇటు మార్చాలి, దీని ఏమైనా ప్లస్ చేసి మార్చాలంటే కుదరదు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. ఓకే, అదే మీకు ఆ లిస్ట్ అయితే మీరు మార్చుకోవచ్చు, తీసేయచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. మిగతా ప్రింట్ చేసుకోవడం అంతా సేమ్, దాని ఇది ఒకటే. ఓకేనా, నెక్స్ట్ ఫర్ లూప్. ఇంకా డిక్షనరీ ఉంది, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కమింగ్ సెషన్స్. ఓకే, డిక్షనరీ గురించి చెప్తాను మళ్ళీ రెగ్యులర్ సెషన్లోకి వస్తే, రెగ్యులర్ టాపిక్లోకి. ఇది కూడా రెగ్యులర్ టాపికే. ఓకే, ఫర్ లూప్ చూడండి. ఫార్, ఓకేనా, వేరియబుల్ అంటే వాల్యూ ఇన్ రేంజ్. సో దిస్ ఈజ్ ఫర్ సింటాక్స్. రాసుకోవద్దు, ఒక్క నిమిషం. బాడీ ఫర్, ఇదంతా బాడీ రాసుకుంటాం, కొత్తగా ఉంటుంది ఇది. ఓకే, సో దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ లూప్ ఇన్ పైథాన్. ఇక్కడ రేంజ్ కోలన్ రాస్తాం. రేంజ్లో మళ్ళీ స్టార్ట్, ఎండ్, కామా, స్టాప్ అంటే స్టెప్ వాల్యూ వస్తుంది. అంటే స్టార్ట్, దీన్నే ఇంకొక రకంగా స్టార్ట్, స్టాప్, స్టెప్. ఇట్స్ ఆప్షనల్. స్టెప్ రాసుకోవచ్చు, రాసుకోకపోయినా పర్లేదు. స్టెప్ రాయకపోతే 1 ఇంక్రిమెంట్ అవుద్ది. ఓకేనా, దీన్ని రేంజ్ అంటాం. వైల్ లాగే, వైల్ ఏం చేస్తుంది, అంటిల్ కండిషన్ లూప్ రిపీట్ చేస్తుంది బాడీని కదా. అట్లాగే ఇది ఏంటంటే సెలక్షన్. మీరు 1 to 10 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నా సీక్వెన్స్ ఉంటుంది. 1 to 15 టైమ్స్ తిరగాలన్నా ఇక్కడ కండిషన్ పెడతాం. ఇక్కడ ఇటరేషన్ ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది, ఇంకొద్దిగా డీప్గా బాగా క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఫార్ నౌ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ దాని గురించి ఒకసారి చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ చూడండి. ఇట్ ఈస్
another iteration statement like while. There is no do while available in Python. C language do while is there. In Python there is no do while. జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా ఫార్ ఐ ఇన్ రేంజ్ ఒక 10 నెంబర్స్ 1 to 10 కోలన్ పుట్ కోలన్ ప్రింట్ ఐ. ఏం జరుగుతుందంటే ఐలో ఉండే వాల్యూని ఫెచ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాగా వినాలా, లిసన్ టు మీ. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఐలో ఏం చేస్తుంటే 1 తీసుకుంటుంది ఫస్ట్ టైం తిరిగినప్పుడు 1. ఓకే, ఐ వాల్యూ 1. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఐలోకి 2 వెళ్తుంది. ఈ 1 కాస్త ఎగిరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు ఐలో 3 స్టోర్ అవుతుంది, 2 వెళ్ళిపోతుంది. మళ్ళీ 4 తీసుకుంటుంది, ఆ ఓల్డ్ 3 వెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్కసారి మీరు I1 వచ్చిందా దాన్ని ప్రింట్ చేసుకోండి, I2 వచ్చిందా దాన్ని ప్రింట్ చేసుకోండి. అప్పుడు మనకి 1 2 3 4 5 ప్రింట్ అవుతాయి. అర్థమైందండి? అప్ టు ఎంతవరకు? 10 వరకు. సో దిస్ ఈజ్ ఫర్ లూప్, లూపింగ్ ఇన్ పైథాన్. చెస్లో ఎట్టమ్మా, ఆయన గుర్రం ఒక స్టెప్పు, క్యామెల్ ఒక స్టెప్పు, వాటిని యూజ్ చేసుకుంటాం. అట్లాగే వైల్ ఒక దగ్గర, ఫర్ ఒక దగ్గర, ఇఫ్ కండిషన్ ఒక దగ్గర, లిస్ట్ ఒక దగ్గర, టపుల్ ఒక దగ్గర, అన్నీ వాడడం వచ్చేస్తే యూ కెన్ రైట్ ప్రోగ్రామ్స్ ఈజీలీ. అసలు ముందు ఎట్లా వాడాలి మీకు తెలియాలి కదా. అసలు దీని సంగతి ఏంది, దీని కండిషన్స్ ఏమున్నాయి, ఎక్కడ రాస్తే ఎర్రర్ వస్తుంది తెలుసుకోవాలి. మీరు సొంతగా ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్స్ చేయాలి. సార్ చెప్పింది ప్రోగ్రామ్ వస్తే అది నాట్ ఏ ప్రోగ్రామ్. మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను 3 డిజిట్ వాల్యూ ఇచ్చాం, 4 డిజిట్ వాల్యూ, దీన్ని వైల్ని ఇట్ రాస్తే ఏమవుతుంది. అప్పటికి మీకు చాలా దగ్గర నేను కొన్ని దగ్గర ఓన్గా తీసుకెళ్ళి చెప్తున్నా, కొన్ని మోడల్స్, కొత్త మోడల్స్ చెప్తున్నా. ఓకేనండి, రాసుకోండి. ఫర్ హెడింగ్, రిపీటింగ్ ప్రాసెస్ విత్ ఫర్ హెడింగ్. ఈరోజు డేట్ వేసుకోండి. డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు దాకా వైల్ చేసాం కదా, డెసిషన్ మేకింగ్ ఈజ్ ఎ బిగ్ పార్ట్. ఇఫ్ కండిషన్ గురించి, ఇఫ్ ఇదైతే అది, ఎల్స్ కాదు, అది డెసిషన్ మేకింగ్. బిగ్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్, యాప్స్. మీ మొబైల్ అప్లికేషన్స్ అన్నీ ఇవే, ఇఫ్ కండిషను, వైలు, ఫర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి నువ్వు. ఇందాక వెబ్సైట్ అన్నారు, వెబ్సైట్లు అంతా ప్రోగ్రామింగే, అన్ని ఇవే టాపిక్స్ వస్తాయి. ఒక్కసారి మీరు కష్టపడి నేర్చుకుంటే చాలు ఏమ్మా, అన్నిటికి యూజ్ అవుతాయి. ఇప్పుడు బైక్ నేర్చుకోవడం ఫస్ట్ కష్టం. ఆయన లెఫ్ట్ టర్న్, యూ టర్న్, గేరు ఎక్కడానికి భయపడతాడు. ఒకసారి నేర్చుకో, బుల్లెట్ అన్నీ తోలుతారా అట్లా. దెర్ ఈజ్ నో నీడ్, మీరు భయపడొద్దు. నేను పైథాన్ నేర్చుకుంటున్నాను, మిగతా జావాకి టైం స్పెండ్ చేయడం లేదు. ఇందాక బూట్స్ట్రాప్ అడిగారు, సిఎస్, HTML అన్నారు, అన్నీ మీరు ఇండైరెక్ట్గా నేర్చుకున్నట్టే ఈ కోర్స్ అయిపోతే. ఓకేనా? అందులో స్పెండింగ్ టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ ఫర్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఏ లాంగ్వేజ్కైనా 3 months స్పెండ్ చేస్తే అన్నీ ఇండైరెక్ట్గా చేస్తుంటాయి. ఇది ఎవరు చెప్పరు, సీక్రెట్, ఫ్యాకల్టీస్. నెక్స్ట్ కోర్స్ నేర్చుకోరు అని. ఓకే, సో డెసిషన్ మేకింగ్ ఈజ్ బిగ్ పార్ట్ ఆఫ్ రైటింగ్ all kinds of applications అంటే యాప్స్. బీట్ గేమ్, బీట్ ఇట్ ఈస్ ఎ గేమ్, బీట్ ఇట్ ఈస్ ఎ గేమ్, ఆర్ ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్.
Decision making is a big part of working all kinds of applications, be it is a game, it is a artificial intelligence or robotics, whatever it may be. But there are also cases where you need to count or perform some task again and again. A for loop stop అంతవరకు అయిపోయింది. To repeat a line of code as many times you like. Stop. A for loop is one way to do that. It allows you to repeat a line or suite of code as many as times you like. సింటాక్స్ అని రాసుకోండి. ఫర్ లూప్ ఎట్లా సింటాక్స్. Another 10 minutes we are going to close this session. For value in range colon. So this is body of for loop. అంటే దీని ఎఫెక్ట్ ఇది ఎన్నిసార్లు తిరగాలనేది ఈ బాడీ అన్నిసార్లు రిపీట్ అవుతుంది. కింద హియర్ వాల్యూ ఈస్ ద వేరియబుల్ that takes the value of item, the value of the item. ఇందాక చెప్పిలా హైలోకి వాల్యూ వెళ్తూ ఉంటుంది అని. ఇన్సైడ్ ది సీక్వెన్స్ ఆన్ ఈచ్ ఇటరేషన్. ఒక్కొక్కసారి తిరిగినప్పుడు ఒక్కొక్క వాల్యూ దాంట్లో స్టోర్ అవుతుంటుంది. ఇటరేషన్ అంటే తిరగడం. ITERATION. This loop continues until we reach the last item in the sequence. అంటే ఏందమ్మా రేంజ్ అంటే రేంజ్లో కదా ఉంటుందా 1 to 10 అనా 20 to 50 అనా. దీన్ని సీక్వెన్స్ అంటాం. ఇట్స్ అగైన్ ఫర్ లూప్లో కూడా ఇండెంటేషన్ రాయాలి, కోలన్ పెట్టంగానే ఇండెంటేషన్ రాయాలి. దట్ ఈజ్ ఆల్రెడీ వి డిస్కస్డ్. కోలన్ పెట్టగానే గ్యాప్ ఉండాలి. ద బాడీ ఆఫ్ ఫర్ లూప్ is separated rest of code using indentation. So that is completed explanation about for loop. చాలు. అంటే ఇక్కడ రేంజ్లో ఇచ్చినవి వాల్యూ అనే దాని ఈ సీక్వెన్స్ అంతా దీనిలో ఒక్కోసారి యాడ్ అవుతూ ఉంటుంది వేరియబుల్కి. అర్థమైందా? అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ లూప్ రిపీట్ అవుతుంది. రాసుకోండి. ఎగ్జాంపుల్, డూ ప్రాక్టికల్స్. ఇవాళ నుంచి చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ప్రాక్టికల్ సెషన్ మీరు చేయాలి. వింటాం మళ్ళీ అంటే ఇంక మళ్ళీ కాలేజీలు లాక్డౌన్ ఓపెన్ ఇంకా గందరగోళం అయిపోద్ది. ఎప్పుడు ల్యాబ్ అప్పుడు చేసేసేయండి. You will be selected in any company. Okay, I will damn sure guarantee about you that.
ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ సెలెక్ట్ అయినారు. ఇంతకుముందు బ్యాచ్ 2014, 2015 పైథాను. ప్రపంచవ్యాప్తంగా పైథాన్ వచ్చిన వాళ్ళు చాలామంది కావాలి. ఓకే, ప్రజెంట్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోవాలి మనకి పనులు. బ్యాంకు ఇక్కడ మొబైల్ నుంచి ఆన్ చేస్తే అయిపోవాలా? నిన్న చేసిన పని ఈరోజు టక్కన వచ్చేయాలి. ఇది టెక్నాలజీ ప్రజెంట్. అన్నిట్లో పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఐ మీన్ ఐలో చూడండి, ఈ సీక్వెన్స్ రేంజ్లో వాల్యూస్ మారుతూ ఉంటాయి. వచ్చి ఇక్కడికి వస్తుంది, ప్రింట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఎప్పటి వరకు? రేంజ్ అయిపోయేదాకా 10, 11 వచ్చేటప్పటికి బయటకు వచ్చేస్తుంది. అక్కడేం చేస్తాం సి లాంగ్వేజ్లో? సి లాంగ్వేజ్ ఫర్ i = 0, i <= 10, i++, Yes, sir. printf %d, comma i. Sir, I less than or equal to 10, sir. i = 0, i <= 10 అంటే 9 వరకు వస్తుంది కదా. అదేలే ఈక్వల్ టు పెడతారు, కండిషన్ పెడతారు మీరు వాల్యూ అయితే అది. ఓకే, సో ఇదంతా రాయాలి మీరు. ఇదేంటే డైరెక్ట్ రేంజ్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ. చూడండి, ఈ సింటాక్స్కి దీనికి చూడండి, దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు అవుట్పుట్ 10 ఒకటే వస్తుంది సార్, 1 to 10 వస్తుంది. అదే మీకు చూపిస్తా. అంటే ఎండింగ్ వాల్యూ వచ్చి 1 తక్కువ ఉంటుంది. ఓకేనా, 10 ఇస్తే మనకి 1 తక్కువ ఉంటుంది, -1. ఓకే, ఇక్కడ సపోజ్ ఇంకోటి చూడండి, ఇక్కడ నేనేం చేస్తా అంటే ఒక్క నిమిషం ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోండి. అన్నీ రాసుకోవాలి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పేసి క్లోజ్ చేద్దాం ఈరోజు సెషన్. నెక్స్ట్ రేపు, ఎందుకంటే ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది రేపు క్లాస్. అందువల్ల ఫస్ట్ దానికి అవుట్పుట్ రాసుకోండి, దీనికి రాసుకోండి. స్టెప్ వాల్యూ 1, 3, 5 అట్లా స్టెప్ వాల్యూ 2 పెరుగుతుంది. స్టెప్ వాల్యూ మీరు ఏమి ఇవ్వకపోతే, ఇక్కడ ఏమి ఇవ్వకపోతే 1 తీసుకుంటుంది స్టెప్ వాల్యూ. అర్థమైందండి? మీరు ఇక్కడ 2 ఇవ్వలేదు, బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. 1 అంటే 1, 2, 3, 4 అట్లా. అంటే ప్రింటింగ్ ఎంతవరకు వస్తుంది? -1. ఇది అంటే 9 వరకు వస్తుంది. 1 నుంచి ఎండింగ్ వాల్యూ -1, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ -1. సో ఇది వచ్చి స్టెప్ వాల్యూ. సో దిస్ ఇస్ రేంజ్ సింటాక్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు? ఈ ప్రోగ్రామ్ అర్థం కాలేదు సార్, కిందది ఏం అర్థం కాలేదు? అవుట్పుట్ సార్ 1, 3, 5 సార్ అక్కడ మనం 2 ప్లేస్ లో మనం 3 అని పెట్టినా ఇక్కడ 3 డిఫరెన్స్ అవుతుంది. అంతే. మీరు 4 ఇస్తే 4, అసలు ఏం ఇవ్వలేదు, బై డిఫాల్ట్కి 1 తీసుకుంటుంది. ఇందాక సింటాక్స్లో చెప్పున్నా చూడండి, మధ్యలో నోట్స్ రాసుకోండి అని చెప్పి ఒకటి చెప్పా. అది సాయి, ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇది ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు 1, 10, 9 ఇచ్చారు సార్. 9 వరకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం. ఇది రాసుకున్నారు కదా, ఇదంతా 5 నుంచి ఇచ్చా. 5 నుంచి ఒక 15 వరకు ఇచ్చాను. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. స్టార్టింగ్ రేంజ్ మీ ఇష్టం. అంటే స్టార్టింగ్ వాల్యూ మీరు ఇవ్వాలా, -1 వరకు ప్రింట్ అవుద్ది. చివరి వాల్యూ -1. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకొకటి స్టెప్ 4, 5, 4 డిఫరెంట్ స్టెప్ వాల్యూ 5, 9, అట్లా 13, విల్ చెక్. 17. ఓకేనా? ఇవ్వండి. ఓకే, దాని లోపల వరకు ఆ వాల్యూ లేదు కాబట్టి దాని లోపల 13 వరకు వస్తుంది.
ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్ ఈస్ ఫర్ ఒకసారి ల్యాబ్ చేయండి మీరు రేపు ఫ్రీ టైం చెప్పాను కదా, ఒక ఫిక్స్డ్ టైం ఫిక్స్ చేసుకోండి మీకున్న షెడ్యూల్లో 1 అవర్ పైథాన్ ఈ టైంలో చేసుకోవాలి అనేది ఫిక్స్ చేసుకోండి ఫస్ట్, ఆటోమేటిక్గా మీకు అన్నీ అర్థమైపోతాయి. సో టుమారో విల్ కంటిన్యూ, ఇక్కడి నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.